వెల్కమ్ బ్యాక్ టు శక్తి త్రిమూర్తి ట్రేడింగ్ ఛానల్. ఈరోజు మార్కెట్ క్లోజింగ్ అప్డేట్, గ్లోబల్ Q1 రిజల్ట్, సెక్టర్ పర్ఫార్మెన్స్, స్టాక్ టు వాచ్, అలాగే టుమారో మార్కెట్ అవుట్లుక్ గురించి కంప్లీట్ అనలైజ్ చూద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మా ఛానల్కి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈరోజు ఇండియన్ స్టాక్ మార్కెట్ మరోసారి సెల్లింగ్ ప్రైస్ను చూసింది. సెన్సెక్స్ సుమారు 715 పాయింట్స్ పడిపోయి 76,755 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 191 పాయింట్స్ నష్టంతో 23,996 వద్ద ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ కూడా 709 పాయింట్స్ పడిపోయి 57,127 వద్ద క్లోజ్ అయింది. మిడ్ క్యాప్ ఇండెక్స్ కూడా 68.7 పాయింట్స్ లాస్తో క్లోజ్ అయింది. ఇది వరుసగా నిఫ్టీకి థర్డ్ కాన్సిక్యూటివ్ లాసింగ్ సెక్షన్. టుడే మార్కెట్ బ్రీత్ కూడా వీక్గా కనిపించింది. అడ్వాన్స్ డిక్లైన్ రేషియో 2:5 ఉండడం వల్ల మెజారిటీ స్టాక్స్ సెల్లింగ్ ప్రైస్లో ఉన్నాయి. ఆల్మోస్ట్ 40 నిఫ్టీ స్టాక్స్ రెడ్లో క్లోజ్ అయ్యాయి. బ్యాంకింగ్ సెక్టార్లో హెవీ సెల్లింగ్ కనిపించింది. నిఫ్టీ బ్యాంక్ వరుసగా మూడవ రోజు డిక్లైన్. యూనియన్ బ్యాంక్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఈ స్టాక్ మేజర్ లాసెస్గా నిలిచాయి. ప్రైవేట్ బ్యాంక్స్ కూడా వీక్నెస్ కనిపించాయి. ఐటీ సెక్టర్ వరుసగా మూడవ సెక్షన్ కూడా ప్రెషర్లోనే ఉంది. మేజర్ లాసర్స్ ఆరకల్ ఫినాన్షియల్ సర్వీసెస్ ఎంఫసిస్. ఐటీ ఇండెక్స్ ఓవరాల్ వీక్ సెంటిమెంట్లో ట్రేడ్ అయింది. టుడే బిగ్గెస్ట్ లాసర్ సెక్టర్ రియాలిటీ. బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్, గోడ్రెజ్ ప్రాపర్టీ స్ట్రాంగ్ ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది. ఎనర్జీ స్టాక్స్ కూడా వీక్. అదానీ గ్రీన్, అదానీ పవర్, రిలయన్స్ ఇండస్ట్రీస్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత స్టాక్ 2-3% వరకు డిక్లైన్ అయ్యాయి. జేఎస్డబ్ల్యూ ఎనర్జీ రిజల్ట్స్, రెవెన్యూ స్లైడ్ గ్రోత్, ఈబీఐటీడీఏ ఇంప్రూవ్డ్, మార్జిన్స్ ఇంప్రూవ్డ్, కానీ ప్రాఫిట్ ఆల్మోస్ట్ 36% ఇయర్ ఆఫ్ ఇయర్ డిక్లైన్ అవ్వడంతో స్టాక్ ప్రెషర్లోకి వెళ్ళింది. మార్కెట్ వీక్ అయిన ఆటో సెక్టర్ అవుట్ పర్ఫార్మ్ చేసింది. మేజర్ గెయినర్స్ మారుతి సుజుకి, టాటా మోటార్స్, టీవీఎస్ మోటార్స్, బజాజ్ ఆటో మేనేజ్మెంట్ చెప్పింది. వెస్ట్ ఏషియా టెన్షన్స్ ఉన్నప్పటికీ ఎక్స్పోర్ట్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి. మంత్లీ రన్ రేట్ 2.5 lakh యూనిట్స్ పైగా కొనసాగిందని కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఎలక్ట్రిక్ వెహికల్ డిమాండ్ కూడా ఇంప్రూవింగ్ అని మేనేజ్మెంట్ చెప్పింది. టుడే బెస్ట్ పర్ఫార్మెన్స్ సెక్టర్ ఎఫ్ఎంసీజీ. టాప్ గెయినర్స్ హిందుస్థాన్ యూనిలివర్, ఐటీసీ, నెస్ట్లీ ఎక్సలెంట్ Q1 రిజల్ట్ తర్వాత ఆల్మోస్ట్ 3% ర్యాలీ చేసింది. ఫార్మా స్టాక్స్ మిక్స్డ్ పర్ఫార్మెన్స్ చూపించాయి. ట్రంప్ జెనరిక్ డ్రగ్ టారిఫ్స్ కమెంట్స్ వల్ల లుపిన్, ఆరోబిండో ఫార్మా ప్రెషర్లోకి వచ్చాయి. అయితే అనలిస్టిక్ అభిప్రాయం ప్రకారం డొమెస్టిక్ ఫార్మా కంపెనీస్కి లాంగ్ టర్మ్ అవుట్లుక్ పాజిటివ్గా ఉంది. కొన్ని ముఖ్యమైన Q1 అప్డేట్స్. ఎస్ఆర్ఎఫ్ స్ట్రాంగ్ ఎర్నింగ్ బీట్ చేసిన స్టాక్ 3% పైగా పడిపోయాయి. రీజన్స్ ప్రాఫిట్ బుకింగ్. బీపీసీఎల్ క్వార్టర్ లాస్ రిపోర్ట్ చేయడంతో స్టాక్ 2% కంటే ఎక్కువ డిక్లైన్. బంధన్ బ్యాంక్ ఆర్ఓఏ గైడెన్స్ కట్ చేయడంతో స్టాక్ ఆల్మోస్ట్ 17% క్రాష్ అయింది. ఆరకల్ ఫినాన్షియల్ సర్వీస్ రిజల్ట్ ముందు నియర్లీ 7% డిక్లైన్. కళ్యాణ్ జ్యువెలర్స్ విన్నింగ్ స్ట్రీక్ కొనసాగిస్తూ ఈ నెలలో 54% ర్యాలీ. గ్లోబల్ మార్కెట్ న్యూస్. గ్లోబల్ సైడ్లో జియో పొలిటికల్ టెన్షన్స్ కూడా మార్కెట్ను ప్రభావితం చేస్తున్నాయి. హైలైట్స్. యూఎస్ మిలిటరీ ఇరాన్పై ఆపరేషన్స్ కొనసాగిస్తుంది. ఇరాన్ కూడా యూఎస్ బేసిస్ పై అటాక్స్ చేసినట్లు రిపోర్ట్స్. ట్రంప్ మరోసారి ఇరాన్పై స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ కారణంగా బ్రెంట్ క్రూడ్ ఆయిల్ అరౌండ్ $92 పర్ బ్యారెల్ వరకు వెళ్ళింది. గోల్డ్ కూడా సేఫ్ హెవెన్ బయింగ్ వల్ల 1.7% ర్యాలీ చేసింది. అయితే మరోవైపు వాల్ స్ట్రీట్ మార్కెట్స్ డౌ, S&P 500, నాస్డాక్ స్ట్రాంగ్ రికవరీ చూపించాయి. ఏషియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్గా ఓపెన్ అయ్యాయి. టుమారో మార్కెట్కి ముఖ్యమైన లెవెల్ సపోర్ట్ జోన్ 23,850, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ 24,550. క్రూడ్ ఆయిల్ మూవ్మెంట్, డాలర్ ఇండెక్స్, FII యాక్టివిటీ, Q1 రిజల్ట్ ఇవన్నీ టుమారో మార్కెట్ డైరెక్షన్ డిసైడ్ చేసే అవకాశం ఉంది. ఇంటర్నేషనల్ న్యూస్. ఇంట్రెస్టింగ్ గ్లోబల్ అప్డేట్స్. ఫార్మా గెయిన్ లిల్లీ $3.8 billion డీల్ ద్వారా ఫిజికోడెలిక్ మెడిసిన్ కంపెనీను అక్వైర్ చేసింది. మెంటల్ హెల్త్ సెక్టర్లో ఇది పెద్ద డెవలప్మెంట్గా మార్కెట్ చూస్తుంది. ఫ్యూచర్ హెల్త్ కేర్ ఇన్వెస్ట్మెంట్కి
ఇది పాజిటివ్ సిగ్నల్. ఓవరాల్గా చూస్తే టుడే మార్కెట్ వీక్నెస్ ప్రధాన కారణాలు హెవీ వెయిట్ స్టాక్ సెల్లింగ్, ఐటీ వీక్నెస్, బ్యాంకింగ్ ప్రెషర్, హై క్రూడ్ ఆయిల్ ప్రైజెస్, గ్లోబల్ జియో పాలిటికల్ టెన్షన్స్. అయితే ఆటో మరియు ఎఫ్ఎంసీజీ సెక్టర్స్ రిలేటివ్ స్ట్రెంగ్త్ చూపించడం పాజిటివ్ సైన్. ఇన్వెస్టర్స్ పానిక్ కాకుండా క్వాలిటీ స్టాక్స్ పై ఫోకస్ చేస్తూ రిస్క్ మేనేజ్మెంట్ మెయింటైన్ చేయాలి. ఇవే ఈ రోజు మార్కెట్ క్లోజింగ్ అప్డేట్స్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా శక్తి త్రిమూర్తి ట్రేడింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, మర్చిపోవద్దు. అండ్ వన్ మోర్ థింగ్, డోంట్ ఫర్గెట్ టు ఫాలో ఆన్ Facebook, WhatsApp, Instagram and Telegram for daily market live news updates. The links are given in bio. Thank you for watching this video.